తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదాల్లో కల్తీ నెయ్యి వాడారన్న ఆరోపణలపై సిట్ సమగ్ర విచారణ జరుపుతోంది. తిరుమల బూందీ పోర్టుని సిట్ బృందం పరిశీలించనుంది. పోర్టు కార్మికులు, పోర్టు అధికారుల్ని విచారించనుంది. లడ్డూ తయారీ విధానాన్ని కూడా సిట్ బృందం పరిశీలించనుంది. ప్రస్తుతం ఇదే అంశానికి సంబంధించి మనకి పూర్తి సమాచారం అందించడానికి మా ప్రతినిధి హరిబాబు సిద్ధంగా ఉన్నారు. హరిబాబు. థ్యాంక్ యూ గాయత్రి. ఏదైతే టీటీడీకి సరఫరా చేసిన నెయ్యిలో జంతువుల అవశేషాలు కలిశాయి కాబట్టి ఆ లడ్డు అపవిత్రమైందని చెప్పన్న వాదన బలంగా వినిపిస్తున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కూడా దానికి సంబంధించిన సమగ్ర నివేదిక బహిర్గతం చేయడంతో పాటు దీనికి సంబంధించి ఎక్కడ కల్తీ జరిగింది, ఏ కారణాలతో చేశారన్న దాని మీద విచారించేందుకు ఐజీ స్థాయి అధికారితోటి ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఆ దర్యాప్తు బృందం 2 రోజుల క్రితం తిరుపతికి చేరుకుని ఈ లడ్డు వ్యవహారానికి సంబంధించిన టెండర్ల ప్రక్రియ, అలాగే లడ్డు తయారీ విధానానికి సంబంధించి, అలాగే ఏఆర్ డైరీకి సంబంధించిన వివరాలన్నింటినీ టీటీడీ దగ్గర నుంచి పూర్తిగా తీసుకోవడం జరిగింది. ఏదైతే టీటీడీ ఈవోతో సమావేశమైనప్పుడు జూలై నెలలో ఈ అంశాన్ని బయటకు వచ్చినప్పటికీ 2 నెలల తర్వాత ఎందుకు ఆలస్యంగా కేసు నమోదు చేయాల్సి వచ్చిందన్న కారణాలు కూడా అడిగి తెలుసుకోవడం జరిగింది. ఈ కేసు నమోదుకు సంబంధించి ఈస్ట్ పోలీస్ స్టేషన్ లో దానికి సంబంధించిన ఎఫ్ఐఆర్ కాపీని కూడా సిట్ బృందం తీసుకోవడం జరిగింది. దాదాపు 12 మంది బృందంతో సిట్ అధికారులు ఈ రోజు తిరుమలకు బయలుదేరి వెళ్లారు. తిరుమలలో లడ్డు తయారీకి సంబంధించి ఎలాంటి విధానాలు అనుసరిస్తారు, ట్యాంకర్లు రాగానే తిరుమలకి ఎక్కడికి వెళ్తాయి, ఎక్కడ డంప్ చేస్తారు, ఆ డంప్ చేసేటప్పుడు నెయ్యికి సంబంధించిన వివరాలు అక్కడ సిబ్బంది ఎలా గుర్తిస్తారు, అక్కడి నుంచి పోర్టుకి వెళ్ళిన తర్వాత లడ్డు పోర్టులో దాన్ని ఉపయోగించే క్రమంలో దాన్ని రెగ్యులర్ గా తయారు చేసే వాళ్ళకి నాణ్యమైన నెయ్యికి కల్తీ నెయ్యికి తేడా ఎలా గుర్తిస్తారన్న అంశాలను కూడా కనుక్కునేదానికి సిట్ బృందం ప్రయత్నం చేస్తుంది. అలాగే గతంలో టీటీడీ పోర్టులో పనిచేసినటువంటి రెగ్యులర్ ఉద్యోగులు ఎవరైనా ఉన్నారన్న వివరాలను సేకరించిన సిట్ బృందం వాళ్ళని కూడా పరిగణలోకి తీసుకొని లడ్డు అధిక కాలం నిల్వ ఉండాలంటే ఎలాంటి చర్యలు చేపడతారు, గతంలో కల్తీ నెయ్యి వాడిన క్రమంలో లడ్డు ఎన్ని రోజులు నిల్వ ఉండేది, ఎలాంటి పరిణామాలు చేసుకునేవి అన్న అంశాలను కూడా సమగ్రంగా సేకరించేందుకు సిట్ బృందం ప్రయత్నం చేస్తుంది. అలాగే లడ్డు థ్యాంక్ యూ హరిబాబు.